అందరికీ నమస్కారం. నా పేరు కె సిరిచందన. నేను ఆదర్శ పాఠశాల ధర్మారంలో 9వ తరగతి చదువుతున్నాను. మేము కొత్తగా ఎఫ్ఎం రేడియో అనేది స్టార్ట్ చేసాం. ఇందులో ఫస్ట్ మేము వెల్కమ్ జింగిల్తో స్టార్ట్ చేస్తాం. హాయ్, హలో, నమస్తే. హార్ట్లీ వెల్కమ్ టు 674.26 TGMS ధర్మారం వాయిస్ గ్రీన్ ఎఫ్ఎం రేడియో స్టేషన్. మన స్వరం మన స్టైల్లో, మన మైక్తో మ్యాజిక్ మన స్కూల్లో. హాయ్ హాయ్, జాయ్ జాయ్, లెట్స్ లర్న్, లవ్ అండ్ స్టే హ్యాపీ. ఇలా మేము వెల్కమ్ జింగిల్తో ఎఫ్ఎం రేడియో అనేది స్టార్ట్ చేస్తాం. ఇందులో చాలా సెగ్మెంట్స్ ఉంటాయి. మోటివేషన్ మండే, టాలెంట్ ట్యూస్డే, వెల్నెస్ వెనస్డే, థాట్ఫుల్ థర్స్డే, ఫన్నీ ఫ్రైడే, సక్సెస్ఫుల్ సాటర్డే. ఇలా ప్రతి ఒక్క రోజు ఒక సెగ్మెంట్ ఉంటుంది. ఈ ఎఫ్ఎం రేడియోలో బర్త్డే విషెస్, మోటివేషనల్ టాక్స్, ఇన్స్పిరేషనల్ టాక్స్, టీచర్ బైట్స్, ఇంకా ఇలా చాలా సెగ్మెంట్స్ ఉంటాయి. మేము ఈ ఎఫ్ఎం రేడియో చెప్తూ చాలా నేర్చుకుంటున్నాము. ఈ అవకాశం ఇచ్చినందుకు మా ప్రిన్సిపల్ సార్ గారికి మరియు దీన్ని ఇంప్లిమెంట్ చేసినందుకు నరేంద్రబాబు సార్కి ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. నా పేరు కృతిక. నేను తెలంగాణ ఆదర్శ పాఠశాల ధర్మారం మోడల్ స్కూల్ 9th క్లాస్ చదువుతున్నాను. మా స్కూల్లో కొత్తగా ఎఫ్ఎం రేడియో అని స్టార్ట్ చేశారు. ఇందులో డైలీ చాలా సెగ్మెంట్స్ చెప్తారు. డైలీ ఒక్కొక్క సబ్జెక్ట్ తీసుకొని దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మాకు ఇస్తారు. స్టార్ట్ అయిన తర్వాత స్టడీకి సంబంధించి మంచి ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. ఇందులో మాకు అవకాశం ఇచ్చినందుకు ప్రిన్సిపల్ సార్ రాజ్కుమార్ సార్ గారికి, అలాగే నరేంద్రబాబు సార్ గారికి ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. నా పేరు విష్ణుప్రియ. నేను ఆదర్శ పాఠశాల మోడల్ స్కూల్లో చదువుతున్నాను. నేను 7వ తరగతి చదువుతున్నాను ధర్మారంలో. మాకు లంచ్ టైంలో అంతకుముందు ఎఫ్ఎం అనేది లేదు. ఇప్పుడు ఎఫ్ఎం వచ్చినాక మాకు చాలా బాగా అనిపిస్తుంది. టైం అనేది 45 minutes చెప్తున్నారు. నెక్స్ట్ ఏమొస్తుంది అని ఎంతజియాజంతో చాలా వెయిట్ చేస్తున్నాము. దీనివల్ల మేము చాలా నేర్చుకుంటున్నాము. అంతకుముందు మాకు ఎఫ్ఎం లేదు, ఇప్పుడు చాలా బాగా అనిపిస్తుంది ఎఫ్ఎం వచ్చాక. అందరికీ నమస్కారం. నా పేరు పి గీత. నేను ధర్మారం ఆదర్శ పాఠశాలలో 7వ తరగతి చదువుతున్నాను. మాకు లంచ్ టైంలో ఎఫ్ఎం రేడియో అనేది పెట్టారు. ఇది పెట్టడం వల్ల అందరం ఎంజాయ్ చేస్తూ అన్నం తినడం జరుగుతుంది. మరియు సబ్జెక్ట్స్కి సంబంధించి అందరూ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. అన్ని సైన్స్ వల్లనే వస్తున్నాయి. సైన్స్ అంటే మన డౌట్స్ కి సమాధానం ఇచ్చేది మరియు మన మనసులో ఎందుకు, ఏమిటి, ఎలా అనే ప్రశ్నలు క్రియేట్ చేసేది. మీరు కూడా సైంటిస్ట్ లాగా ఆలోచించండి, అబ్జర్వ్ చేయండి, క్వశ్చన్స్ అడగండి, ఎక్స్పెరిమెంట్స్ ట్రై చేయండి. రిమెంబర్, సైన్స్ ని చదువుతున్నారు అంటే మీరు ఒక దీపంని వెలిగించినట్లే. Good afternoon, TGMS. Heartily welcome to 674.26 TGMS ధర్మారం వాయిస్ డి. అందరూ హెల్దీగా, హ్యాపీగా, హై మార్క్స్ తో అండ్ క్రియేటివ్ ఐడియాస్ తో గ్రో అవ్వాలని కోరుకుంటున్నా. Once again, Happy birthday to you. Keep smiling and keep shining. లో ఒక జ్ఞాన గురువు ఉన్నారు. ఒక రోజు రాత్రి తన విద్యార్థులందరినీ గురుకుల వరండా లోపలికి పిలిచారు. ఆ రోజు అమావాస్య. చుట్టూ మొత్తం అందమైన కనిపించని అంధకారమే. గురువు గారు ప్రతి ఒక్క విద్యార్థికి ఒక దీపం ఇచ్చారు. ఆ దీపం వెలిగించగా కొంత చుట్టూ మొత్తం వెలుగు ప్రసరించింది. గురువు గారు చెప్పారు, చూడండి పిల్లలు, ఒక దీపం కొంచెమే వెలిగించినా చాలా దీపాలు కలిసి వెలిగించగానే అంధకారం మొత్తం పోయింది. గప్పుడు ఒక చిన్న అబ్బాయి అడిగాడు, గురుజీ, ఒకవేళ ఒక దీపం ఆరిపోయినట్లయితే? దానికి గురువు గారు నవ్వుతూ ఒక దీపం ఆర్పారు. ఆ ప్రాంతంలో మళ్ళీ అంధకారం అయ్యింది. కానీ వేరే దీపంతో మళ్ళీ వెలిగించారు. చూడండి, ఎవరైనా వెలుగునివ్వడం తగ్గిపోయినా ఆగిపోయినా వాళ్ళకి సహాయం చేసి మళ్ళీ వెలుగునివ్వడం మన కర్తవ్యం అని చెప్పారు. ఆ రోజు నుండి పిల్లలు ఒకరికొకరం సహాయం చేసుకుంటాం అని శపథం చేశారు. మోరల్ ఏమిటంటే, ఒకరి శక్తి తక్కువ అయినా చాలా మంది కలిస్తే ఏ సమస్యనైనా పరిష్కరించవచ్చు. మోరల్ ఆఫ్ ద స్టోరీ: మంచి విషయాలు, జ్ఞానం, దయ, ఆశ పంచితే తగ్గవు, ఇంకా ఎక్కువ వస్తాయి. చీకటిలో దీపాలు వెలిగినట్లు మనం కలిసినప్పుడు ప్రపంచం వెలుగుతో నిండిపోతుంది. నా పేరు నరేంద్రబాబు కోట్ల, పీజీటీ కెమిస్ట్రీ, TGMS ధర్మారం. మా స్కూల్లో
స్టార్టింగ్లో ఎట్లా ఉండేదంటే లంచ్ టైంలో కొంత పిల్లల బిహేవియర్ కొంచెం మిచ్చివస్గా ఉండేది. పిల్లలు వాళ్ళలో వాళ్ళు గొడవ పడటము, లంచ్ చేసిన తర్వాత కొన్ని థింగ్స్ని డ్యామేజ్ చేయడము, కొంచెం లంచ్ చేసిన తర్వాత వాళ్ళలో వాళ్ళు కొంచెం అంటే ఒకరిని ఇబ్బంది పెడుతూ ఇట్లా ఇబ్బంది పడుతూ ఉండేవాళ్ళు. ఇలాంటి ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేయాలన్నట్టు ఆలోచనతోటి ప్రిన్సిపల్ సార్కి వచ్చినటువంటి ఆలోచన ఏంటంటే లంచ్ టైంలో ఏమన్నా ఎఫ్ఎం లాంటి ప్రోగ్రామ్ని మనం మొదలు పెడదామా అని చెప్పేసి సార్ ఒక మీటింగ్లో అడగడం జరిగింది అందరికీ. సో దాన్ని ఇనిషియేషన్ తీసుకొని మేము దానికి సంబంధించినటువంటి ప్రోగ్రామ్ డిజైన్ చేసుకొని సార్ దగ్గరికి తీసుకొని వెళ్తే సార్ దాన్ని అప్రూవ్ చేయడం జరిగింది. సో ఈ ప్రోగ్రామ్ వలన ఎఫ్ఎంలో స్టార్ట్ చేస్తూ ప్రోగ్రామ్ని కండక్ట్ చేసుకోవడం వలన ఇప్పటివరకు పిల్లల యొక్క బిహేవియర్లో చాలా చేంజ్ వచ్చింది. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే 5 to 10% స్టూడెంట్స్ అటెండెన్స్ కూడా పెరిగింది. ఆశ్చర్యకరమైన విషయం ఇది. నిజంగా మేము యాక్చువల్గా స్టార్ట్ చేసింది ఏంటంటే పిల్లలు బిహేవియర్ని చేంజ్ చేయాలనే ఉద్దేశంతో మొదలుపెట్టాము. కానీ ఒక చిన్న సర్వే కండక్ట్ చేయడం జరిగింది స్కూల్లో. మేము ఆ సర్వేలో పిల్లలు చెప్పింది ఏంటంటే చాలా వరకు పిల్లలు ఎఫ్ఎం మధ్యాహ్నం ఉంటుంది, దానివల్ల కూడా మేము వస్తున్నాము స్కూల్కి ఇంట్రెస్ట్గా అని చెప్పేసి, అది కూడా చాలా ముఖ్యమైనటువంటి అచీవ్మెంట్గా పరిగణిస్తున్నాం. అట్లనే ఈ ఎఫ్ఎంలో మేము ఒక 30 మెంబర్స్ని మేము సెలెక్ట్ చేయడం జరిగింది. వీళ్ళని ఫస్ట్ ట్రైనింగ్ ఇచ్చి ఈ 30 మెంబర్స్లో కూడా రోజుకు ఒక 2 రేడియో జాకీలుగా యాక్ట్ చేస్తారు. ఒక 15 డేస్కి లేదా ఒక 20 డేస్కి మధ్యలో ఒకసారి వచ్చినటువంటి వాళ్ళు తిరిగి మళ్ళీ రొటేట్ అవుతారు. సో ఈ విధంగా వీళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి దీనికి సంబంధించినటువంటి సెగ్మెంట్స్ అన్నీ తయారు చేసి ఇవ్వడం జరుగుతుంది. పిల్లలు ప్రజెంట్ అవి ఫాలో అవుతూ ఉన్నారు. మేము ప్రోగ్రామ్ని ఎలా డిజైన్ చేసుకున్నామనంటే ఎవ్రీడే ఒక స్పెషల్ డేగా డిజైన్ చేసుకున్నాం. అది ఎట్లా అంటే మోటివేషన్ మండే, టాలెంట్ ట్యూస్డే, వెల్నెస్ వెడ్నెస్డే, థాట్ఫుల్ థర్స్డే, ఫన్నీ ఫ్రైడే, సక్సెస్ఫుల్ సాటర్డే, ఇట్లా మళ్ళీ ఎవ్రీడే ఒక సబ్జెక్ట్ని మేము వచ్చేలాగా చేసుకున్నాం. అంటే మండే వచ్చేసరికి తెలుగు, తర్వాత ట్యూస్డే మ్యాథమెటిక్స్, వెడ్నెస్డే ఇంగ్లీష్ అండ్ వెల్నెస్ కూడా ఉంటుంది, అండ్ థర్స్డే సైన్స్, ఫ్రైడే వచ్చేసరికి సోషల్ స్టడీస్, సాటర్డే హిందీ, ఇట్లా సెగ్మెంట్స్ తీసుకొని ఆ సబ్జెక్ట్ రిలేటెడ్ ఉన్నటువంటి బిట్స్ అడగడము, దానికి సంబంధించిన తెలియని ఇన్ఫర్మేషన్ని పిల్లలకి ఇవ్వడము, అట్లా ఒక డేలో వివిధ రకాలైనటువంటి సెగ్మెంట్స్ ఉంటాయి. ఇందులో స్టార్టింగ్ బర్త్డే విషెస్, క్లీన్లీనెస్ గురించి పిల్లలకి తెలియజేయడం డైలీ, అదేవిధంగా పిల్లలకు సంబంధించినటువంటి కొన్ని ఏమన్నా అనౌన్స్మెంట్స్ కనుక ఉన్నట్లయితే స్కూల్లో నేషనల్ ఇంటర్నేషనల్ అనౌన్స్మెంట్స్ ఇవ్వడము, ఇవి జరుగుతూ ఉంటాయి. అదేవిధంగా పిల్లలకి మోరల్ స్టోరీస్, ఎవ్రీడే ఒక సబ్జెక్ట్ టీచర్ టిప్ ఆఫ్ ది డే కింద పిల్లలకి ఏ విధంగా చదవాలి, ఎలా మార్క్స్ తెచ్చుకోవాలి అనేటువంటి దాని మీద టిప్స్ ఇస్తూ ఉంటారు. అట్లనే డిడియూనో ఉన్న కాన్సెప్ట్ తోటి తెలియని మన చుట్టూ ఉన్నటువంటి విషయాలను పిల్లలకి సబ్జెక్టులో రిలేటెడ్గా తెలియజేయడం జరుగుతూ ఉంటుంది. అట్లనే కొటేషన్ ఆఫ్ ది డే అని ఒక డైలీ ఒక కొటేషన్, దాని గురించి ఎక్స్ప్లెనేషన్ పిల్లలకి ఇవ్వడం జరుగుతుంది. అట్లనే క్విజ్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. ఒక పొడుపు కథ అనేటువంటిది ప్రొజెక్ట్ చేయడం జరుగుతుంది. పిల్లలు చాలా సరదాగా పొడుపు కథ కోసం ఎదురు చూడడం జరుగుతుంది. మేము అబ్జర్వ్ చేసింది ఏంటంటే స్టార్టింగ్లో మొదలుపెట్టిన దానికి ఇప్పటికీ పిల్లలు చాలా ఇంట్రెస్ట్గా నెక్స్ట్ వచ్చేటువంటి సెగ్మెంట్ ఏంటి, ఏం వస్తుంది అని కొంచెం ఆతృతగా చూడడం జరుగుతుంది. మా చుట్టూ ఉన్నటువంటి పిల్లల్ని మేము అబ్జర్వ్ చేస్తూ ఉన్నాము. పొడుపు కథ లాంటి క్వశ్చన్స్ వస్తే వాళ్ళు మాకు ఆన్సర్ చేయడం జరుగుతుంది. అట్లనే క్విజ్ క్వశ్చన్స్ అడిగినా కూడా దానికి సంబంధించినటువంటి వాళ్ళకి తెలిసినటువంటి ఆన్సర్ని ఇమ్మీడియట్గా మాకు చెప్పడము, ఇవన్నీ చూస్తూ ఉంటే పిల్లలు ఎఫ్ఎం రేడియోకి చాలా చక్కగా కనెక్ట్ అయ్యారు అని అనిపిస్తూ ఉంది. దిస్ ఇస్ రాజ్ కుమార్ ఈరవేణి, ప్రిన్సిపల్ తెలంగాణ మోడల్ స్కూల్ ధర్మారం. లాస్ట్ ఇయర్ ఇక్కడ నేను ఛార్జ్ తీసుకున్నప్పటి నుంచి దసరా వెకేషన్ తర్వాత జనరల్గానే అన్ని స్కూళ్ళల్లో ఉన్నట్టు, మెజారిటీ స్కూల్లో ఉన్నట్టు మా స్కూల్లో కూడా కొంచెం ఇర్రెగ్యులారిటీ ఎక్కువ ఉండడం, ఇక్కడ అంటే అబ్సెంటిజం ఎక్కువ ఉండడం, తర్వాత కొంచెం క్లాస్ రూమ్ డిసిప్లిన్ కానీ, తర్వాత లంచ్ అవర్స్లో టైం వేస్ట్ చేయడం కానీ, బ్రేక్ అవర్స్లో టైం వేస్ట్ చేయడం కానీ, స్కూల్ ఆర్టికల్స్ను అక్కడక్కడ బ్రేకేజ్ చేయడం కానీ, వాష్రూమ్లో ఆర్టికల్స్ బ్రేక్ చేయడం కానీ, ఇవన్నీ కొన్ని అక్కడక్కడ ఇండిసిప్లిన్కి సంబంధించిన అంశాలను నేను చూసిన తర్వాత వీటినన్నింటినీ అరికట్టాలనే ఉద్దేశంతో ఏదైనా చేయాలి అని ఆలోచించినప్పుడు నాకు వచ్చిన ఆలోచన రేడియో ఎఫ్ఎం. సో రేడియో ఎఫ్ఎంని ఇంట్రడ్యూస్ చేస్తే దాని ద్వారా పిల్లల్లో జాయ్ఫుల్ వెదర్ని క్రియేట్ చేసి తద్వారా వీటినన్నింటిని అవలక్షణాలను దూరం పెట్టాలనే ఉద్దేశంతో రేడియో ఎఫ్ఎంను మన దగ్గర స్టార్ట్ చేయడం జరిగింది. సో ఈ రేడియో ఎఫ్ఎం ద్వారా ఇచ్చే ఏదైతే అంశాలు ఉంటాయో కొంచెం ఎక్కువ ఉంటాయి కాబట్టి ప్రేయర్ టైంలో మనం చెప్పలేము, అంత టైం ఉండదు. ప్రేయర్లో పిల్లలు కింద పడతారు కాబట్టి లంచ్ అవర్స్ మనకు హ్యూజ్ టైం, అది 45 మినిట్స్ ఉంటుంది. ఆ 45 మినిట్స్లో మనం ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇవ్వగలుగుతాం కాబట్టి ఆ టైంను చూజ్ చేసుకోవడం జరిగింది. ఆ టైంలో మనము ఇచ్చే ఇన్ఫర్మేషన్ ఏంటిదంటే మనం ఓవరాల్గా స్కూల్ మొత్తంలో మంచి వాక్చాతుర్యం కలిగిన పిల్లల్ని 30 మెంబర్స్ని ఇనిషియల్గా మేము రేడియో జాకీలుగా సెలెక్ట్ చేసుకోవడం జరిగింది.
ఎక్కువ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్న వాళ్ళను, మాట్లాడగలిగే సామర్థ్యం ఉన్న వాళ్ళని సెలెక్ట్ చేసుకున్నాం. దానిలోకెళ్ళి ఒక ప్రతిరోజు ఇద్దరిని రేడియో జాకీలు వివరిస్తారు. వాళ్ళకు రొటేషన్ బేస్లో మళ్ళీ 15 రోజుల తర్వాత వస్తుంది కాబట్టి వాళ్ళ అకాడమిక్స్ కూడా దెబ్బతినకుండా చూసుకుంటున్నాం. దానిలో భాగంగా మేము చేసేది ఏంటంటే రెగ్యులర్ అప్డేట్స్, ఎగ్జామ్ అప్డేట్ చేస్తుంటాం, దాంట్లో తర్వాత కల్చరల్ యాక్టివిటీస్ అప్డేట్ ఇస్తూ ఉంటాము, తర్వాత అటెండెన్స్ పర్సంటేజ్ అప్డేట్ ఇస్తుంటాము, క్లాస్ టీచర్ వాయిస్, ప్రిన్సిపల్ వాయిస్, తర్వాత నేషనల్ ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్, రీజనల్ ఇష్యూస్, వార్తలు, తర్వాత మా స్కూల్కు సంబంధించిన ఈవెంట్స్ ఏదైనా ఉంటే దానికి సంబంధించిన అప్డేట్స్, టైమింగ్స్, తర్వాత డ్రెస్ అపీరెన్స్, కోడ్, తర్వాత సబ్జెక్ట్స్ సంబంధించిన ఎగ్జామ్స్ సంబంధించిన అప్డేట్స్, సిలబస్ అప్డేట్స్, దాంతోపాటు పిల్లల యొక్క బర్త్డే విషెస్, టీచర్స్ బర్త్డే విషెస్, తర్వాత నేషనల్ లెవెల్లో, స్టేట్ లెవెల్లో పార్టిసిపేట్ చేసిన స్టూడెంట్స్కి అభినందన తెలియజేసుకుంటూ వాళ్ళని కూడా, వాళ్ళ పేర్లను కూడా ఇస్తూ మధ్యలో చిన్న చిన్న సాంగ్స్ని వేసుకుంటూ వాళ్ళ జాయ్ఫుల్ వెదర్లో ఇన్ఫర్మేషన్ ఇవ్వడం వల్ల ఇప్పుడు ఏమైందంటే ఆబ్సెంటిజం అనేది తగ్గింది. 60% అటెండెన్స్ ఉన్నది ఇప్పుడు నియర్లీ 90% అటెండెన్స్కి వచ్చింది. స్కూల్ ఆర్టికల్స్ బ్రేక్ చేయడం తగ్గింది. ఇప్పుడు మనకు లంచ్ అవర్లో పిల్లలు మాట్లాడుకుంటున్నారు, 10 నిమిషాలు 15 నిమిషాలు తిన్న తర్వాత మాట్లాడుకుంటున్నారు. బట్ అంతకుముందు ఏదైతే వేస్ట్ చేసిరో టైంని, ఇప్పుడు మాట్లాడుకునే దానికి తేడా ఉంది. ఇప్పుడు ఏం మాట్లాడుకుంటున్నారంటే సిలబస్ గురించి మాట్లాడుకుంటున్నారు, ఈవెంట్స్ గురించి మాట్లాడుతున్నారు, కరెంట్ అఫైర్స్ గురించి మాట్లాడుతున్నారు, జనరల్ నాలెడ్జ్ గురించి మాట్లాడుతున్నారు, సబ్జెక్టుకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ గురించి మాట్లాడుతున్నారు. దాంతోపాటు మేము రేడియో ఎఫ్ఎంలో ఎవ్రీ డే అంటే మండే టు సాటర్డే వరకు ప్రతిరోజు ఒక్కొక్క సబ్జెక్ట్ గురించి అప్డేట్ ఇస్తున్నాం. సబ్జెక్ట్ కవర్ అవుతుంది, కరెంట్ అఫైర్స్ కవర్ అవుతుంది, కల్చరల్ ఈవెంట్స్ కవర్ అవుతున్నాయి, స్పోర్ట్స్ కవర్ అవుతున్నాయి, టీచర్ వాయిస్ కవర్ అవుతుంది, ప్రిన్సిపల్ వాయిస్ కవర్ అవుతుంది, స్టూడెంట్స్ వాయిస్ కూడా కవర్ అయిపోతుంది దాంట్లో. సో వీటన్నిటి ద్వారా స్కూల్ వెదర్ మారిపోయింది, తర్వాత ప్రవర్తన మారిపోయింది, తర్వాత సైకలాజికల్గా స్ట్రాంగ్ అయ్యారు పిల్లలు. ఇంతకుముందు పోలిస్తే పిల్లలు ఇప్పుడు టీచర్కి ఎక్కువ కనెక్ట్ అయ్యి ఈజీగా వాళ్ళు ఫ్రెండ్లీ వెదర్లో వాళ్ళకి కావాల్సిన దాన్ని టీచర్ దగ్గరికి తీసుకోవడం జరుగుతుంది. తల్లిదండ్రులు చాలా సంతోషంగా ఉన్నారు. పిల్లల అటెండెన్స్ పర్సంటేజ్ పెరగడం వల్ల స్టూడెంట్స్ అంటే మా క్లాస్ టీచర్ సంతోషంగా ఉన్నారు. చాలా రకరకాల రాష్ట్ర వ్యాప్తంగా నాకు అనేక రకాల ఫోన్లు వస్తున్నాయి ప్రోగ్రామ్ డిజైనింగ్ గురించి. ఇప్పటికే 10-15 స్కూళ్ళకి మేము పంపించడం జరిగింది. వాళ్ళు కూడా ఫాలో అవుతానని ఉత్సాహం చూపెడుతున్నారు. సో ఈ కార్యక్రమం ఇంత దిగ్విజయంగా నడిపిస్తున్నందుకు మాకు గర్వకారణం, పిల్లలు అభినందనీయులు. థ్యాంక్ యూ సో మచ్.